హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను పోరూరు, రామాపురం, మనకు ఎగ్జాక్ట్ డిఎల్ఎఫ్ సెజ్ పార్క్ అపోజిట్లో కొంచెం ముందు ఉండే మధురై ప్రియా గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళాను. సో లైక్ మధురై పాండియన్ రెస్టారెంట్ అండి ఇది. సో పక్క తమిళనాడు రెస్టారెంట్ అండి. సో నేను కొంచెం సరే ఎలా ఉంటుంది ట్రై చేద్దామని లోపలికి వెళ్ళి ఒకటి ఫస్ట్ మష్రూమ్ సూప్ ఆర్డర్ ఇచ్చాను. సో మీరు చూస్తున్నారు కదా, మష్రూమ్ సూప్ అంటే కొంచెం వాటర్ లాగా ఇచ్చి మష్రూమ్ పీసెస్ బాగా వేశాడు. టేస్ట్ అయితే మిరియాల చారు తాగినట్టుంది. కానీ యాక్చువల్గా చెన్నైలో బాగా రెయినీ సీజన్ ఉంది, వర్షాలు బాగా పడుతున్నాయి నేనున్న సిచ్యువేషన్, నేనున్న టైంలో. సో ఆ టైంలో నాకు మాత్రం ఇది మంచిగా అనిపించింది. ఇంకొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకొని ట్రై చేసా, బాగుంది. కానీ యాక్చువల్గా నార్మల్గా అయితే మనం ట్రై చేయలేము, మొత్తం వాటర్ ఉంది. కానీ ఘాటు ఉంది, మంచి పెప్పర్ ఘాటు మస్తు ఉంది. సో నాకు వర్షానికి మాత్రం బాగా అనిపించింది. అలాగే ఒకటి వచ్చేసి నేను చికెన్ కొత్తు పరోటా చెప్పాను, చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే చెప్పిన 2 మినిట్స్కి తీసుకొచ్చి ఇచ్చాడు, అంటే ఆల్రెడీ రెడీ చేసి పట్టుకొచ్చాడు. అంత టేస్ట్ అయితే బాగుంది, కానీ వేడిగా లేదు. యాక్చువల్ కొత్తు పరోటా లైవ్గా చేసి టప్ 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 అని కొడితే ఆ టేస్టే వేరుంటుంది. దానికోసం బట్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశాడు. ఇంకా అది నాకు కూడా మంచిగా అనిపించలేదు. దీని కాస్ట్ 239 రూపీస్ ఛార్జ్ చేశాడు. నాట్ ఓకే అండి, వేడిగా లేదు. టేస్ట్ బాగుంది కానీ అంత నాకు అంటే కొత్త పరోటా తిన్న ఫీలింగ్ రాలేదు ఆ వేడిగా లేకుండా వల్ల. సో అలాగే నేను బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాను. మనకు నాటుకోజీ బిర్యానీ, తమిళనాడు స్పెషల్ నాటుకోడి బిర్యానీ ఇచ్చాను. బిర్యానీ కూడా అంతే, వితిన్ 2-5 మినిట్స్లో పట్టుకొచ్చిండు. ఓకే, బట్ రైస్ అంత వేడిగా ఏం లేదు, నాకు అంత నచ్చలేదు. కానీ చికెన్ పీసెస్ ఉన్నాయి మంచి తోలుతో, అంటే నాటుకోడి తోలు ఎలా ఉంటుందో అలా సూపర్ ఉంది. పీస్ మాత్రం మస్తుంది భయ్య, నాటుకోడి పీస్ అయితే మస్తుంది. ఆ తోలుతో తింటే అబ్బా ఏమన్నా వస్తుందా. నాకైతే ఆ తోలుతో కొరికి తిన్నాను. టోటల్ 4-5 పీసులు ఇచ్చిండు, మ్యాక్సిమం పీస్ తిన్నా, అన్నం తినలే నేను. ఇక నాకు అన్నం రైస్ నచ్చలేదు, అంటే రైస్ కూడా గరం లేదు. అండ్ అది ఏమో మరి వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ చేసామని చెప్పారు, నాకు తెలిసి అది ఆఫ్టర్నూన్దో లేదో ఎప్పటిదో. కానీ రైస్ టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ గురించి కాదు, ప్రిపరేషన్ అండ్ మనకు తినే ఫీలింగ్ అనేది అంత బాగాలేదు. కానీ పీస్ మాత్రం వస్తుంది. అయితే మంచి 4 పీసులు మొత్తం తినేసా, ఎక్కువ కూడా తినేసా, నాకు అది బాగా నచ్చింది. దాని తర్వాత ఒక జింగర్ తాండా కూడా ఆర్డర్ ఇచ్చాను, జింగర్ తాండా కూడా తాగాను. జింగర్ తాండా కూడా మస్తు మంచిగా ఉంది. యాక్చువల్ జింగర్ తాండా కాస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ, 280 సంథింగ్, 180 ఏమో ఉంది. బిర్యానీ కాస్ట్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత పడిందంటే 299 పడ్డది. సో వర్త్ కాదు, కానీ నాటుకోడికి మాత్రం మస్తు అనిపించింది భయ్య, సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. తినేసేంత తినాను, మిగతా మొత్తం పార్సల్ కట్టించుకున్నాను, ఓన్లీ రైస్ పార్సల్ కట్టించుకున్నాను. తర్వాత జింగర్ తాండా కూడా తాగేసాను. జింగర్ తాండా మాత్రం మస్తు ఉంది, కిర్రాక్ ఉంది. నేను బయట నాకు ఇష్టమైనది అవ్వట్లేదు ఒకటి. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ అండ్ సపోర్ట్.